16వ శతాబ్దంలో విజయనగర రాజుల చేత పునరుద్ధరింపబడినటువంటి చెన్నకేశవ స్వామి ఆలయంలో మనం ప్రధానంగా ఆ ధ్వజస్తంభాన్ని చూసాము. ఇటువైపు ఉయ్యాల మండపము, తర్వాత గొల్ల మండపం ఉంది. ఈ గొల్ల మండపంలో ఉండే శిల్పాలు చాలా సజీవంగా ఉన్నాయి. కానీ కొన్ని శిల్పాల యొక్క భంగిమ కొంతవరకు దండయాత్రల చేత కొద్దిగా తొలగించబడినాయి. కానీ ప్రతిమలు చాలా అద్భుతంగా సజీవంగా కళ్ళు తెరచినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ యోధుల చేతిలో కరవాలాలు, కత్తులు, అలాగే స్త్రీల యొక్క శిల్పాలు యుద్ధంలో కూడా వారు పాల్గొన్నట్లుగా గుర్తుగా కొందరి చేతిలో కాగడాలు లాంటివి మరియు కత్తి కూడా కనిపిస్తూ ఉంది. కాలి వ్రేళ్ళు, ఆభరణాలు అవన్నీ కూడా ప్రస్ఫుటంగా చాలా అద్భుతంగా మనోహరంగా చెక్కబడ్డాయి. అలాగే యోధులు మరియు భక్తులు, వారి యోధులుగా యుద్ధంలో వారు పోరాడిన అట్లు గుర్తుగా వారి చేత కత్తులు అన్నీ ఉన్నాయి. కానీ భక్తిభావం చేత విష్ణు భక్తులుగా వారు నామాలు అవన్నీ కూడా బాగా కనిపిస్తూ చాలా అద్భుతంగా మనకు సజీవ శిల్పాలుగా, మరి స్త్రీమూర్తులు ఆ కళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో.